తోడుగా నీడుగా సహకరిస్తాను. ఆశ్రమానికి ఎన్ని విధాలు అంటే అన్ని విధాలు సహకరిస్తాను. అలా చెప్పిన మాట 20 సంవత్సరాలుగా నిలబెట్టుకున్నారు. వారు ఇప్పటికీ సహకరిస్తున్నారు. వారింటి జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తర్వాత అమ్మ జ్ఞాపకార్థం, నాన్న జ్ఞాపకార్థం అన్నిటికీ భోజనం పెట్టిస్తారు. నన్ను ఆదుకుంటున్నారు, పెద్దలు ఆదుకుంటున్నారు. నెల్లూరులో పెట్టినప్పుడు ఆశ్రమం చిన్నదండి, ఒక 30 మంది ఉన్నారు. బాడుగిళ్ళు అంటే వాళ్ళు స్థలం తీసుకొని అక్కడ నేనే రేకుల షెడ్ వేసి సీలింగ్ చేసి పెట్టానండి. సారీ. ఆ తర్వాత గొలగమూడి నగరంలో, గొలగమూడి విలేజ్లో ఒక స్థలం తీసుకొని వారి ద్వారానే స్థలం తీసుకున్నాను. వారే వచ్చారు, స్థలం చూశారు. చూసి ఒక రేట్ చెప్పారు. అది కాదు ఈ రేట్ అని అడిగారు. ఆయనను చూసి నిర్ణయించుకొని దానికోసం దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా మనకు అందాయి. నేను కష్టపడ్డాను, సారు సహాయం చేశారు. ఈరోజు 3 అంతస్తుల భవనంలో 120 వృద్ధులతోటి ఒక 30 ఆవులతో ఉన్న ఒక దేవాలయం కట్టించున్నాను. వీటన్నిటికీ కారణం నాకు వెనకాల ఉండి నన్ను నడిపిస్తూ ముందుకు తోస్తున్న ఒక మహా మనిషి అమరావతి కృష్ణారెడ్డి గారిని సగర్వంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్సులు. ముఖ్యంగా చెప్పాలంటే నెల్లూరులో పత్రిక కాదు కానీ దాని ముందు కళల గురించి చెప్పాలి. సార్ మీ ఇద్దరు వెనక్కి క్లోజ్లో ఉండండి. అదే అలా లేనప్పుడు చాలా మంది చూస్తాం. దేవుడు తప్పలేదండి. దేవుడికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇబ్బంది ప్రతి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ మనిషి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడు. అది దేవుడు తప్పలేదు. చాలా మంది డబ్బు ఇస్తారు. డబ్బు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు దాచిపెట్టుకొని ఏదో ముడుగు కాదు ముని మనవడు దాచిపెడతారు. మరి మనవడు దాచిపెట్టినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ సోదాలుగా పబ్బులకు చెడు మార్గాలు పోతారు. అంటే బిడ్డ వరకు కానీ ఇస్తే బాగుంటుంది. మనవడు కూడా ఆస్తి ఇచ్చి దాచిపెట్టే సమాజానికి ఉపయోగపడకపోతే ఎందుకు ఆ జీవితం చెప్పు? దేవుడు డబ్బిచ్చింది సమాజానికి ఉపయోగపడి కుటుంబాల పాను సమాజానికి ఉపయోగపడమన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకొని సమాజం ఉపయోగపడలేదు. అది తప్పండి. దేవుడు మనకి ఇచ్చిన డబ్బు మన పాలు సమాజానికి, కానీ అలాంటి సేవ చేయాలనే భావన ఎక్కడ లేదండి. ఇప్పుడు ఈతకొండ సుబ్బారావు ఉన్నారండి. ప్రపంచంలోని అక్కడ వ్యక్తి చూడదండి. తను జీవితాన్ని అంకితం చేశాడు. తను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నా కానీ, ఇప్పుడు విశాలాక్షి సంపదలు ఉన్నాడు కానీ, తను ఎక్కడా ఆశించలేదు. తను ఎప్పుడు కూడా సేవ చేసే గొప్ప వ్యక్తి. ఈనాటికి మమ్మల్ని అతను ఏం అడగలేదండి. అంటే అడిగితే ఇస్తాం, కానీ ఈనాటికి కూడా అతను ఏ రోజు కూడా మమ్మల్ని ఇచ్చారు. అంటే అంత ఇచ్చిన మనిషి ప్రపంచం దొరకదు. అతనికి సేవే కావాలి. మంచిది ఏదైనా చెడు ఉంటే కూడా మాకు ఫోన్ చేస్తాడు. మీసారి ఇట్లా పోతుందని చెప్పారు. నేను అట్లే కదా, మాకు తెలియకుండా మమ్మల్ని కాపాడుతుంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అర్జునుడు కాపాడాడో ఈతకొండ సుబ్బారావు గారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అంటే మీరు మాట్లాడేది తప్పను, మీరు చేసేవారు తప్పను, లేదు మిమ్మల్ని అంటున్నారనేది మాకు గైడెన్స్ ఇస్తారు. మేము దాన్ని జాగ్రత్త చేసుకుంటుంటాం. ఇలా మాకు కంటిన్యూ చేసుకుంటూ సమాజాన్ని చేసుకుంటూ ఉపయోగపడుతున్నాము. పత్రిక నడపడం చాలా కష్టపడి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను సినిమా పోయామండి. సినిమాకి టికెట్లు 2000 రూపాయలు, అక్కడ ఫుడ్ వచ్చి 3000 రూపాయలు అయింది. అంటే 5000 రూపాయలు నేను సినిమా ఖర్చు పెట్టాను. కానీ ప్రతి మనిషి 5000 రూపాయలు ఒక దానం చేయొచ్చు కదా, అలా చేయట్లేదు. కాబట్టి ఇలాంటి పత్రికలు ముందు రావట్లేదు. మనం ఎంత చూశారు, 50 మంది కడతారు, 2200 కాపీలు, 4200 పత్రిక చేసి 50 మంది మీకు డబ్బులు కడతారంటే ఆ పత్రిక ఎలా నడపాలి? ఇంకా సమాజానికి మనిషి ఉపయోగపడే ముందుకు ఎట్లా వస్తారు చెప్పండి? మనం అందరం కూడా సమాజానికి ఉపయోగపడాలంటే వాళ్ళు చేసే పని కొంత మన సంపాదన కొంచెం ఇవ్వాలి. ఇవ్వలేనప్పుడు అవన్నీ జరగకూడదు. నాకు ఎందుకు లేకుంటే ఇప్పుడు 120 మంది వృద్ధులు సాగలడా? కాబట్టి మనం అందరం కూడా సహాయం చేసుకొని సమాజానికి ఒక మంచి వ్యక్తిలా అనిపించుకునేదే జీవితం. ఎంత సంపాదించేవారు కాదు. ఇప్పుడు ఈరోజు మేము ఒక స్టూడియో కట్టాం.
అంటే కళాకారుల కోసం ఉచితంగా ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు. అంటే నెల్లూరు ఒక సినిమా హబ్గా అవుతుంది. అంటే 20 సినిమాలు మేము ప్రారంభించాం ఈ మధ్యకాలంలో. 4-5 సినిమాలు రిలీజ్ అయ్యింది కూడా. వాటికి ఒక అవసరం చెప్పి ఒక స్టూడియో కట్టాం. స్టూడియోలో ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు. అంటే మనకి కోర్టు సీన్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే సమాజానికి ఏదో ఉపయోగపడే ఉద్దేశంతో మనం చేయటం. ఒక బిర్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏదైనా ఘనకార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది, దానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక సహాయం ఉంటుంది. కానీ ఏమీ చేతిలో లేకుండానే రోజు రత్నం గారు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తడుక్కున మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయము, నేను వృద్ధాశ్రమం పెడుతున్నానమ్మా అన్నప్పుడు పెద్ద యాగాన్ని రత్నంగా చేయగలుగుతాను అనుకున్నాను. కానీ ఆ యాగమే కాకుండా ఇంకో రోజు వచ్చి మొన్న నేను విశాలాక్షి అనే పత్రిక పెడుతున్నాను అని చెప్పాను. చెప్పి ఏదో నా కథ అడిగాను. చెప్పినప్పుడు పత్రికని నడపడం అనేది చిన్న విషయం కాదు. ఈ 2 పెద్ద విషయాల్ని ఆయన సాధించారు అంటే ఆయనలో ఉండే కృషి, పట్టుదల, గాఢమైన కోరిక ఇవన్నీ కలిసి అతన్ని ఎత్తులో నిలబెట్టాయి. నాకు చాలా సంతోషం. చెప్పిన దాన్ని మనం పొరపాటు అర్థం చేసుకుంటాం. జీవిత సత్యం ఉండాలి అనేది వేరు, జీవిత సత్యం చెప్పడం కోసం మాత్రమే నరేషన్ చేసుకుంటున్నాం వేరు. మనం ఒక ఇతివృత్తం ఇటీవల కాలంలో అద్భుతమైనటువంటి కథలు వస్తున్నాయి. అంతే చెత్తగా పరంపరగా పుంఖాలుగా రాస్తున్నటువంటి కథలు 2 రకాలు ఎప్పుడూ కూడా ఉంటుంది. సమాజంలో మంచి చెడు వెలుగులు ఎప్పుడూ ఉంటాను. ఇక్కడ షరీఫ్ ఉన్నాడు, కేంద్ర సాహిత్య యువ సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. ప్రతి కథ చాలా అద్భుతంగా రాస్తారు కొంతమంది. నేను ఏ కథ చదివినా దాని కింద నెంబర్ ఉంటే రచనకి ఫోన్ చేసి అభినందించడం నాకు అలవాటు. అయితే కథలో చాలా కాలంగా వస్తున్నటువంటి క్రమానుగత శీల పరిశీలన మనం పూనుకుంటే ఒక రొట్టగొట్టుడు లేదా రాసే క్రమాన్ని అదే పోవటం, వర్తమానం గతం మళ్ళీ వర్తమానం. ఒక పాత్ర ఉంటుంది, చెప్తుంటారు, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు, మళ్ళీ ప్రస్తుత స్థితిలోకి వస్తాడు, ముగిస్తాడు. ఈ